హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ విష్ణువర్ధన్. ఫ్రెండ్స్, మీకు తెలిసిందే కదా, ఐపీఎల్ 14th మ్యాచ్ చిన్నస్వామి స్టేడియం వేదికగా బెంగళూరులో జరుగుతుంది. ఫస్ట్ టాస్ గెలిచి గుజరాత్ టైటన్స్ బౌలింగ్ తీసుకొని ఆర్సీబీని 169 దగ్గర కట్టడి చేసింది. అయితే మనం సెకండ్ ఇన్నింగ్స్ గురించి మాట్లాడుకుంటే గుజరాత్ టైటన్స్ స్లోగానే స్టార్ట్ చేసింది. ఫస్ట్ 6 ఓవర్స్కి 41 రన్స్ మాత్రమే కొట్టింది, ఒక వికెట్ పడిపోయింది. తర్వాత వచ్చిన బట్లరు ఇంకా సెకండ్ బ్యాట్స్మెన్ అయిన సాయి సుదర్శన్ కలిసి మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ చేసి మ్యాచ్ని లిటరల్లీ 12th ఓవర్ దగ్గర దాకా తీసుకొచ్చారు. ఎందుకంటే వికెట్లు పడలేదు, ఒక వికెట్ పడిన స్లో రన్ రేట్తో ప్రెజర్గా ఉన్న మ్యాచ్ని క్వైట్గా ప్రెజర్లోంచి బయటికి తీసుకొచ్చారు. మెయిన్గా 7th 8th ఓవర్ దాకా స్లోగానే రన్ రేట్ ఉంది. 8th ఓవరు 9th ఓవరు 10th ఓవర్లో మాత్రం మామూలుగా కొట్టలేదు. ఒకటేసారి జీటీ వాళ్ళు ప్రెజర్లోంచి బయటకు వచ్చి కొట్టినట్టే ఉంది. తర్వాత 11 to 15 ఓవర్స్ దాకా ఒక నిదానంగా ఒక స్కోరింగ్ రేట్ పెంచుకుంటూ పోతున్నారు. కానీ 16th ఓవర్కి వచ్చేటప్పటికి పిచ్చర్ కొట్టుడు కొట్టేసి మ్యాచ్ని ఫుల్గా ఈ సిచ్యువేషన్లోకి తీసుకొచ్చుకున్నారు. మ్యాచ్ గెలిచేశారు. 170 రన్స్ కొట్టారు. బట్లరు 166 రన్స్ 72 రన్స్ 73 రన్స్ కొట్టాడు. తర్వాత లాస్ట్ విన్నింగ్ షాట్ ఏమో రూథర్ఫోర్డ్ కొట్టి మ్యాచ్ని ఫినిష్ చేశారు. ఓవరాల్గా 170 for 2 20 ఓవర్స్కి గుజరాత్ టైటన్స్ కంప్లీట్ అయ్యేటప్పటికి. అయితే మనం ఆర్సీబీ బౌలింగ్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్లో ఆర్సీబీ భయంకరమైన బౌలింగ్ వేసింది. ఏంది ఈ బౌలింగ్ వేస్తుంది, ఈ స్కోర్ ఈజీగా డిఫెండ్ చేస్తుంది అనుకున్నాం. కానీ ఎప్పుడైతే 8th ఓవర్ నుంచి స్టార్ట్ చేశారో జీటీ వాళ్ళు కొట్టడం మొదలెడితే ఇంకా చేతులు ఎత్తేసేసి ప్రతి బాల్ బౌండరీ, అంటే బౌండరీలు రెగ్యులర్ ఇంటర్వెల్స్లో రావడం, స్కోరింగ్ రేట్ తగ్గడం, రికవర్ రన్ రేట్ దెబ్బకి తగ్గించేసుకోవడం, జీటీ వాళ్ళు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చాడు. ఓవరాల్గా ఈ మ్యాచ్ పూర్తి పర్ఫార్మెన్స్ గోస్ టు జీటీ వాళ్ళు బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ అన్ని ఆస్పెక్ట్స్లో 100% చేసి మ్యాచ్ని వాళ్ళు చేయికి తిప్పుకొని గెలిపించుకున్నారు. స్కోరింగ్ లాస్ట్లోకి వచ్చేటప్పటికి ఏమైందంటే లాస్ట్ డెత్ ఓవర్స్కి వచ్చేటప్పటికి జీటీ వాళ్ళు కూడా ఎక్స్పెన్స్ అయ్యారు. వీళ్ళు మరీ ఎక్స్పెన్స్ అయ్యారు. ఏంటంటే దాదాపు 15th ఓవర్ దగ్గర 39 రన్స్ రిక్వైర్మెంట్ ఉంటే 17.4 ఓవర్స్కి మ్యాచ్ అయిపోయింది. 2 ఓవర్స్లో 40 రన్స్ కొట్టేశారు జీటీ వాళ్ళు. అది మామూలు కొట్టుడు కాదు. జాస్ బట్లర్ అయితే 6 బౌండరీలు దాటిపోతున్నాయి. రూథర్ఫోర్డ్ ఏమో స్ట్రైక్ రొటేట్ చేస్తున్నాడు. అంటే ఈరోజు ఓవరాల్గా ఈ మ్యాచ్ని పర్ఫార్మెన్స్ చేసింది ఏంటంటే జాస్ బట్లర్. అంటే బౌలింగ్లో వేరే అతను పర్ఫామ్ చేశాడు. ఆ బౌలింగ్ పర్ఫార్మెన్స్తో వీళ్ళు బయటపడ్డారు. ప్లస్ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ రెగ్యులర్గా చేసుకోవడం వల్ల నేను 16.4 ఓవర్స్లో మ్యాచ్ ఫినిష్ అవుతుంది అనుకున్నాను. కానీ 17th 18th ఓవర్ దాకా దగ్గరికి వెళ్ళి మ్యాచ్ని వాళ్ళు గెలిపించుకున్నారు. ఓవరాల్గా ఈరోజు ఓవరాల్ పర్ఫార్మెన్స్ వచ్చి జీటీ వాళ్ళదే ఛాంపియన్ పర్ఫార్మెన్స్. సో ఫ్రెండ్స్, మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ విష్ణువర్ధన్. ఇలాంటి మోర్ కంటెంట్ ఉన్న వీడియోస్ వస్తాయి నా ఛానల్లో. లైక్ చేసి సబ్స్క్రైబ్తో పాటు బెల్ ఐకాన్ నొత్తి ఆల్ ఆప్షన్ ఆన్లో పెట్టుకోండి, మీకు మా వీడియోస్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్.